వెల్కమ్ టు అరవింద కథలు. అనగనగా అమరగిరి అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పాలించే రాజు పేరు రిషికేశుడు. ఆ రాజు ఎంతో ధైర్యవంతుడు, తెలివిగలవాడు. చుట్టుపక్కల రాజ్యాల్లోకెల్లా అమరగిరి చాలా ప్రసిద్ధిగాంచిన రాజ్యం. అక్కడ సిరి సంపదలకు, సంతోషానికి ఎలాంటి లోటు లేదు. ఇక రిషికేశుడు గురించి చెప్పాలంటే ఎలాంటి సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించేవాడు. అతని సంస్థానంలో మంత్రులు, సైనికులు అందరూ రాజు ఆజ్ఞని, అతని మాటలను గౌరవించేవారు. రిషికేశుడు ఎంత తెలివైనవాడో అంత మొండితనమున్న రాజు. అతను ఏదైనా కళ్ళతో చూస్తేనే నమ్మేవాడు. ఎదుటివారు ఎంత చెప్పినా దాన్ని పరిగణలోకి తీసుకునేవాడు కాదు. మంత్రిగారు, మన రాజ్యంలో కొత్తగా బందిపోటులతో సమస్య ఎక్కువైంది. వాళ్ళ వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాగైనా మనం రాజుగారి ఆజ్ఞతో వాళ్ళని శిక్షించాలి. అవునా సైన్యాధిపతి? కానీ మన రాజుగారి గురించి నీకు తెలిసిన విషయమే కదా, ఆయన ఏ విషయాన్నైనా తన కళ్ళతో చూసే వరకు నమ్మరని. కాబట్టి మొదట నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఈ సమస్యనంతా చెప్తాను. ఆ తర్వాత ఆయన ఏం ఆజ్ఞిస్తారో చూద్దాం. కానీ మనకంత సమయం లేదు కదా. ఈ రాజ్యానికి మీరు మంత్రి, కొన్నిసార్లు మీ నిర్ణయాలు కూడా పనికొస్తాయి కదా. అవును, అది నిజమే. కాని రాజుగారి ఆజ్ఞ లేనిదే నేనేమీ చెయ్యలేను. అలా ప్రతిసారి రాజు సమస్యలను స్వయంగా తన కళ్ళతో చూసే పరిష్కరించేవాడు. అయితే దొంగల సమస్యని కూడా రాజే పరిష్కరించాలని మంత్రి నిర్ణయం తీసుకున్నాడు. వారికి అనుమానం ఉన్న ఇద్దరు వ్యక్తులను తీసుకొని రాజు ఆస్థానానికి వచ్చారు. అప్పుడు రాజు ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మంత్రి గారు, వీరిద్దరికి మంత్రించిన పండును ఇవ్వండి. అది రేపటి వరకు రంగు మారితే వారిలో నిజాయితీపరుడెవరో దొంగెవరో తెలుస్తుంది అని చెప్పి వారికి చెరొక్క పండును ఇస్తారు. అయితే నిజమైన దొంగ మరుసటి రోజు ఉదయం పండు రంగు అలాగే ఉండడంతో భయపడి దానికి రంగు మారుస్తాడు. ఇదిగోండి మంత్రి గారు, ఇతనే అసలైన దొంగ. నేనసలు మంత్రించిన పండునే ఇవ్వలేదు. దొంగ కంగారు పడి దానికి రంగు వేసి అతనే దొరికిపోయాడు. ఇతని తక్షణమే శిక్షించండి. ఆ మాటలు విని అందరూ రాజు తెలివికి ముగ్ధులైపోయారు. అలా రాజు ప్రతి సమస్యని చక్కగా పరిష్కరించేవారు. ఈసారి ఇంకో పెద్ద సమస్య వచ్చి పడింది. అదేంటంటే రైతులు సరిగ్గా పన్నులు కట్టలేకపోతున్నారు. అలా ఎందుకు జరుగుతుందని రాజుగారు రైతులను ప్రశ్నించారు. ప్రభు, మేము పన్ను కట్టనందుకు మమ్మల్ని క్షమించండి. మా ఊరిలోకి ఒక పెద్ద పులి రోజు వస్తుంది. దానివల్ల మేము పొలానికి వెళ్ళలేకపోతున్నాము. ఆ మాటలు విన్న రాజు తానే స్వయంగా వెళ్లి ఆ సమస్య ఏంటో కళ్ళతో చూడాలి అనుకుంటాడు. రాజుగారు, ఇది చాలా ప్రమాదం. మీరు అక్కడికి వెళ్లి చూడనవసరం లేదు. సైనికులను పంపితే సరిపోతుంది కదా. మంత్రి గారు, నీకు నా గురించి తెలుసు కదా. నాకెందుకో ఆ రైతు చెప్పిన మాటలు నిజమనిపించటం లేదు. నేను నా కళ్ళతో చూస్తేనే అది నమ్ముతాను. ఇక రాజు మరుసటి రోజు ముసుగు వేసుకొని కొంతమంది సైనికులతో రైతు ఉన్న ఊరికి బయలుదేరాడు. పొలాల పక్కన ఉన్న దట్టమైన అడవిలోకి వెళ్లాడు. అక్కడ ఓ తాటి చెట్టు మీదికి ఎక్కాడు. అక్కడంతా చుట్టూ చూశాడు. ఏమీ కనిపించలేదు. ఇక రైతు తనతో అబద్ధం చెప్పాడు అనుకుంటాడు. అప్పుడు అదే సమయంలో పక్క అడవిలో నుంచి నిజంగానే ఒక పులి రావడం రాజు చూశాడు. అది చూడడానికి గంభీరంగా ఆకలితో అరుస్తూ వస్తుంది. మొదట రాజు దాన్ని నమ్మలేదు. ఆ తర్వాత గాబరా పడడం మొదలుపెట్టాడు. ఇక కొంతసేపటికి సైనికులు వచ్చి ఆ పులిని తరిమి కొట్టి రాజుని కాపాడారు. రాజు చెట్టు కిందకి దిగి వచ్చిన తర్వాత, అమ్మో, నాకు నా తప్పు తెలిసింది. నేనే గొప్పవాడిని. నా కళ్ళతో చూసేదే నిజం అనుకునేవాణ్ణి. ఇక నుండి ఇలా చెయ్యను. నా రాజ్యంలో ఉన్న మంత్రి మాటను కూడా గౌరవిస్తాను అని రాజు నిర్ణయం తీసుకుని రాజ్యానికి వెళ్లాడు. ఇక అప్పటి నుండి రాజు సమస్యలు శ్రద్ధగా విని మంత్రి సలహాలు కూడా తీసుకునేవాడు. తానే తెలివిగలవాడనే అహంకారం, తన కళ్ళతో చూసేదే నిజం అని అనుకుని ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు రాజు. నిజమైన తెలివంటే ఎదుటివారు చెప్పేది విని వారి సలహాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.